హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పక చూడండి. ఫ్రెండ్స్, మీ విలువైన సజెషన్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వెజ్ కీమా మటర్. దీన్ని రైస్, రోటీ, చపాతీలోకి తీసుకోవచ్చు. అలాగే పోషక విలువల్లో ఇది ప్రోటీన్ రిచ్ కలిగిన ఫుడ్. దీని టేస్ట్ నాన్ వెజ్ కీమాకి ధీటుగా ఉంటుంది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం ఫ్రెండ్స్. దీనికి ముందుగా మనం ఒక బౌల్లో కొంచెం సోయా తీసుకోవాలి. దీనిలో మనం కొంచెం వేడి నీళ్లను పోసి నానబెట్టుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు నానిన తర్వాత దీన్ని నీళ్లు లేకుండా గట్టిగా పిండి డ్రైన్ చేసి పెట్టుకోవాలి. మనం ఈ విధంగా సోయాను బాగా పిండి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. దీనిలో 2 దాల్చిన చెక్క, 2 లవంగాయి, 2 యాలక్కాయ వేసుకోవాలి. వీటి ఆరోమా బయటకు వచ్చే వరకు మనం వీటిని రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత మనం దీనిలో 2 టమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టి టమాటో ముక్కను మెత్తబడే వరకు బాగా మగ్గించుకోవాలి. టమాటోలు ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలో మనం అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం కారం వేసుకోవాలి. దీనిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న సోయా కీమాను వేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు బఠానీ వేసుకోవాలి. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీ విలువైన సజెషన్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలో మనం 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. దీనిని ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు బఠానీని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలి. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో ఉన్న నీరు మొత్తం ఎగిరే వరకు మనం దీన్ని వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే దీని టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుందండి. అలాగే దీని మీద కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. దీనిని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వేడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఈ విధంగా వెజ్ కీమా మటర్ చేసుకుంటే రైస్, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుంది. అలాగే పోషక విలువలు, ప్రోటీన్ రిచ్ కలిగిన ఫుడ్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.